శ్రీలంక యొక్క సముద్ర తీరంలో హంబన్ తోట అనే ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టు ఆ దేశ ప్రజల యొక్క కళ. ఆ పోర్టు ద్వారానే ఇండియన్ ఓషన్ యొక్క అలల మీద తన ఆర్థిక భవిష్యత్తును రాసుకోవాలని శ్రీలంక ఎన్నో ఏళ్లుగా కలలుకన్న ప్రాజెక్ట్ అది. శ్రీలంక ఈ పోర్ట్ని కట్టడం కోసం చైనా దగ్గర అప్పు తీసుకుంది. సో చైనా కూడా ఆ పోర్టు నిర్మాణం కోసం శ్రీలంకకి డబ్బు అప్పుగా ఇచ్చింది. కానీ ఆ పోర్టు నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి శ్రీలంక యొక్క మెడకు చుట్టుకుంది. ఆ పోర్ట్ని నిర్మించడానికి వాళ్ళు తీసుకున్న అప్పుని అగ్రిమెంట్ చేసుకున్న సమయానికి శ్రీలంక తిరిగి కట్టలేకపోయింది. చివరికి వాళ్ళు తీసుకున్న అప్పు తీర్చలేక 99 ఏళ్ల పాటు తమ దేశపు గుండెకాయ లాంటి ఆ పోర్టును చైనాకి లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. తమ సముద్ర తీరం మీద సొంత దేశానికి హక్కు లేకుండా పోయిన దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయింది శ్రీలంక. అయితే ఇది కేవలం శ్రీలంక యొక్క కథ మాత్రమే కాదు. ఇప్పుడు ఇదే చీకటి కథ ఆఫ్రికాలో కొత్త వర్షంలో మొదలైంది. జాంబియా, కెన్యా, జిబూటి లాంటి దేశాల్లో చైనా రోడ్లు, రైల్వేలు మరియు పోర్టులు నిర్మించింది. పైకి మాత్రం అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనక ఉన్న అప్పుల భారం ఆ దేశాల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అక్కడ ఉండే స్థానికులకు పని ఇవ్వలేదు. చైనా నుండి వేల మంది వర్కర్లను తెప్పించి ఆ పనులు పూర్తి చేశారు. స్థానికంగా ఉపాధి లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదు, కేవలం అప్పుల భారం మాత్రమే మిగిలింది. దీంతో ఆఫ్రికన్ల కళ్ళల్లో చైనా పట్ల ఒక నిశ్శబ్ద ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. చైనా మీద ఆ దేశాల్లో ఉన్న అసహనాన్ని ఇండియా కరెక్ట్గా గమనించింది. ఎవరూ పెద్దగా గుర్తించని విధంగా ఇండియా ఆఫ్రికాలో ఒక సరికొత్త గేమ్ను మొదలుపెట్టింది. అయితే ఇప్పుడున్న అసలు ప్రశ్న ఏంటంటే ఇండియా ఈ సైలెంట్ గేమ్లో ఎంత దూరం వెళ్తుంది? టాటా మరియు జిందాల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఆఫ్రికాలో కోట్లు ఖర్చు పెట్టి మరీ పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాయి? ఈ ఆప్యాయత, ఈ పెట్టుబడుల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సీటు సాధించాలంటే ఆ 54 ఆఫ్రికన్ దేశాల ఓట్లు ఇండియాకు చాలా అవసరం. అవును, ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు. ఆఫ్రికన్ దేశాల్లో ఇండియా తన పట్టును బలపరచుకోవడానికి ఆడుతున్న ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్. ఈ వీడియోలో ఇండియా ఆడుతున్న ఈ చదరంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే చైనా వేసే ఈ డెప్ట్ ట్రాప్ పాలసీ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం స్టార్ట్ అవుతుంది. ముందుగా ఆఫ్రికా దేశాల దగ్గరికి వెళ్ళి మేము మీ దేశాన్ని డెవలప్ చేస్తాము, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేమే కడతాము అని సోది ముచ్చట్లన్నీ చెప్తారు. వీళ్ళు చెప్పేది కూడా నిజమే అనుకొని ఆ దేశాలు అగ్రిమెంట్ పేపర్స్ పైన సంతకాలు చేస్తాయి. అయితే అసలు ఆట అక్కడే మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలోని జాంబియా దేశానికి వస్తే ఆ దేశం చైనా దగ్గర తీసుకున్న అప్పులతో రోడ్లు, పవర్ ప్లాంట్లు కట్టుకుంది. కానీ 2020లో వచ్చిన కరోనా లాక్డౌన్ వల్ల జాంబియా దేశం పూర్తిగా దివాలా తీసింది. దాంతో అప్పులు తిరిగి కట్టలేక తమ దేశపు సొంత కాపర్ మైన్స్ గనులను కూడా చైనా చేతిలో పెట్టాల్సి వచ్చింది. చైనా అడుగు పెట్టిన ప్రతి దేశంలో ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ప్రాజెక్టులు కట్టడానికి కావాల్సిన డబ్బును చైనానే అప్పుగా ఇస్తుంది. మళ్ళీ ఆ ప్రాజెక్టును కట్టే కాంట్రాక్టర్లను కూడా తమ సొంత చైనీస్ కంపెనీలకే ఇచ్చుకుంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన అప్పు మళ్ళీ తిరిగి చైనా కంపెనీలకే చేరుతుంది. చివరికి ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఆ అప్పులు తీర్చలేక ఆ దేశాలు సతమతం అవుతుంటే అప్పుడు చైనా తన అసలు రూపాన్ని చూపిస్తుంది. మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీ దేశంలోని ఈ పోర్టును లేకపోతే కీలకమైన ఆస్తులను మాకు అప్పగించండి అని కండిషన్ పెడుతుంది. ఇది ఒక జాంబియా కథ మాత్రమే కాదు, శ్రీలంకలోని హంబన్ తోట మరియు ఇప్పుడు ఆఫ్రికాలోని కెన్యా వంటి దేశాల్లో కూడా రిపీట్ అవుతుంది. కెన్యా దేశం నుంచి నైరోబి వరకు ఒక భారీ రైల్వే లైన్ ఉంది. దీన్ని చైనా ఇచ్చిన అప్పుతోనే కట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక లాభాల్లో నడవకపోతే ఆ రైల్వే లైన్ ని కూడా చైనాకు అప్పగించాల్సి రావచ్చన్న భయం కెన్యా ప్రజల్లో మొదలైంది. అయితే ఈ 3 దేశాల యొక్క కథలు చూస్తే ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తుంది. చైనా ముందుగా మీ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రోడ్లని కడతాము అనే ఆశ చూపిస్తుంది. తర్వాత ఆ దేశాల యొక్క ఎకానమీ, నేషనల్ సెక్యూరిటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. కానీ చైనా చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు కేవలం ఇటుకలు మరియు సిమెంట్ తోనే బంధాన్ని ఏర్పరచాలనుకున్నారు. ఆ దేశాల యొక్క ప్రజలతో మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ప్రాజెక్టులను కట్టడానికి చైనా నుండి వేల మంది వర్కర్లను ప్రత్యేకంగా ఫ్లైట్లలో తెచ్చుకుంటారు. ఆ రోడ్డు మీద నడిచేది స్థానిక ఆఫ్రికన్లే కానీ ఆ రోడ్డును కట్టించింది మాత్రం చైనా వర్కర్లే. ఆ దేశంలో యువతకు ఉద్యోగాలు రాకపోగా చైనీయుల రాకతో స్థానిక వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. దీంతో ఆఫ్రికా ప్రజల్లో చైనా మీద ఒక కొత్త ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. చైనా అంటే కేవలం ఒక అప్పుల భారం మాత్రమే కాదు, తమ సంపదను మరియు ఉపాధిని కూడా దొంగలిస్తున్న దేశం అనే అభిప్రాయం ఆ దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. చైనా అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టిస్తుందంటే అది డెవలప్మెంట్ అనుకున్నారు. కానీ చివరికి అది తమ దేశాన్ని తాకట్టు పెట్టే అడుగు అని ఆఫ్రికా దేశాలు ఆలస్యంగా గ్రహించాయి. కానీ ఈ చీకటి రోజుల్లో ఆఫ్రికాకు ఒక
కొత్త ఆశాకిరణం కనిపిస్తుంది. చైనా విసిరిన అప్పుల వలన ఇండియా తనదైన శైలిలో ఎలా ఛేదిస్తుంది? చైనా లాగా కాంట్రాక్ట్లు, కట్టడాలు అని కాకుండా ఇండియా కనెక్షన్ మరియు కనెక్టివిటీ అనే మంత్రంతో స్టార్ట్ చేస్తుంది. ఇది మనుషులను కనెక్ట్ చేసే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికాలోని వేల మంది యువతకు ఇండియా ప్రతి ఏడాది స్కాలర్షిప్లు ఇస్తుంది. వాళ్ళు ఇండియాలోని యూనివర్సిటీల్లో చదువుకొని ఇంజనీరింగ్, మెడిసిన్ మరియు టెక్నాలజీ లాంటి రంగాల్లో నైపుణ్యం సాధించి తిరిగి తమ దేశాలకు వెళ్తున్నారు. ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ చదువుకున్న ఆఫ్రికన్ యువకుడే రేపు వాళ్ళ దేశంలో మంత్రి కావచ్చు, ఒక బిజినెస్ లీడర్ కావచ్చు. మరి అలాంటప్పుడు అతనికి ఇండియా పట్ల ఎప్పటికీ ఒక గౌరవం మరియు ఒక కనెక్షన్ ఉండిపోతుంది కదా. ఇంకా ఇండియా ఆఫ్రికాలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. హాస్పిటల్ అవైలబిలిటీ లేని మారుమూల గ్రామాల్లో ఇండియన్ డాక్టర్లు వెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. చైనా వర్కర్లు రోడ్లు కడితే ఇండియా డాక్టర్లు ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ తేడా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఒక సాధారణ ఆఫ్రికన్ యువకుడి యొక్క మనసులో మాత్రం ఈ రెండు దేశాల ఇమేజ్ని శాశ్వతంగా మార్చేసే చేంజ్ ఇది. దీనికి తోడు టాటా, మహీంద్రా, జిందాల్ వంటి భారతీయ దిగ్గజ కంపెనీలు అక్కడ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు అవి కేవలం లాభాల కోసమే కాకుండా అక్కడ స్థానిక ప్రజలు ఉపాధి కల్పించేలా, వారి నైపుణ్యాలను పెంపొందించేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇండియా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి వారిని ఆ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాలను చేస్తుంది. దీనివల్ల ఆఫ్రికా యొక్క ప్రజలకు ఇండియా అంటే ఒక భరోసా మరియు ఒక నమ్మకం కలుగుతుంది. మన కళ్ళతో చూడడానికి ఇవన్నీ చిన్న చిన్న పనులుగా అనిపించవచ్చు, కానీ చైనా వేసిన భారీ అప్పుల ట్రాప్ కంటే ఇండియా వేస్తున్న ఈ నమ్మకం అనే పునాది రేపటి రోజున ఆఫ్రికాలో చాలా పవర్ఫుల్ స్ట్రాటజీగా మారబోతుంది. సో ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే, చైనా వాళ్ళకి అప్పులు ఇస్తే ఇండియా వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తుంది. మరి ఇండియా ఆఫ్రికాలో ఇంత ఓపిక్గా, ఇంత నిదానంగా ఈ నమ్మకాన్ని ఎందుకు బిల్డ్ చేస్తుంది? ఇది కేవలం ఒక స్నేహం లేదా ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు. దీని వెనక ఒక భారీ జియో పొలిటికల్ గేమ్ ఉంది. యునైటెడ్ నేషన్స్ లో ఇండియాకు పర్మనెంట్ సీట్ దక్కాలనేది మన దేశం యొక్క దశాబ్దాల కల. కానీ దీనికి సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోదు. మొత్తం యుఎన్ఓలో 193 దేశాల యొక్క మద్దతు మనకు కావాలి. సరిగ్గా ఇక్కడే ఆఫ్రికా దేశాల యొక్క ప్రాముఖ్యత మొదలవుతుంది. ఆఫ్రికా ఖండంలో దాదాపు 54 దేశాలున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా ఈ 54 దేశాల ఓట్లు ఎంత కీలకమో మనకు తెలుసు. మనం ఆఫ్రికాలో ఎప్పుడైతే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటామో ఆ దేశ ప్రభుత్వాలు ఆటోమేటిక్గా అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు అండగా నిలబడతాయి. ఇది ఇండియాకు ఎందుకంత ముఖ్యం అంటే, రేపటి ప్రపంచ రాజకీయాల్లో చైనా లాంటి దేశాల అగ్రెసివ్ విధానాలకు చెక్ పెట్టాలన్నా, ఏషియా నుంచి గ్లోబల్ లీడర్గా ఇండియా ఎదగాలన్నా ఆఫ్రికా లాంటి కాంటినెంట్స్ మనతో ఉండడం చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం ఆఫ్రికాలో పెడుతున్న పెట్టుబడులు, వాళ్ళకి ఇస్తున్న స్కాలర్షిప్లు, మెడికల్ క్యాంపులు అన్నీ కూడా రేపటి ప్రపంచ రాజకీయాల్లో ఇండియాను ఒక గ్లోబల్ సూపర్ పవర్గా నిలబెట్టడానికి వేస్తున్న పునాదులు. దీనికి తోడు ఆయిల్, గ్యాస్, మినరల్స్, టెక్స్టైల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్తో కలిపి ఆఫ్రికాతో ఇండియా యొక్క ట్రేడ్ వ్యాపారం చాలా వేగంగా కొనసాగుతుంది. హిందూ మహాసముద్రంలో ఇండియా తన నేవీ ప్రెజెన్స్ ని పెంచుకుంటుంది. తూర్పు ఆఫ్రికా తీరం వెంబడి ఉన్న దేశాలతో మిలిటరీ సహకారం, పోర్ట్ యాక్సెస్ లాంటి అగ్రిమెంట్లు చేసుకుంటుంది. చైనా జిబూటీ దేశానికి అప్పిచ్చి అక్కడ మిలిటరీ బేస్ ని పెట్టుకుంటే ఇండియా అలాంటి బలవంతపు పట్టు లేకుండా స్నేహపూర్వకంగా ఆ ప్రాంతంలో తన ఉనికిని పెంచుకుంటుంది. ఇది చైనా చేసిన దానికి పూర్తి వ్యతిరేకం. ఇది ఆధిపత్యం కాదు, ఇది స్నేహం, ఇది భాగస్వామ్యం, దౌత్యం, వ్యాపారం మరియు సముద్ర భద్రత. ఈ 3 లేయర్స్ కలిసి ఇండియాకు ఆఫ్రికాలో ఒక బలమైన పునాదిని కట్టిస్తున్నాయి. చైనా అప్పులతో ఆఫ్రికాని పిడికిట్లో బిగించాలనుకుంటే ఇండియా నమ్మకంతో గుండెల్లో చోటు సంపాదించుకుంటుంది. మరి ఈ స్ట్రాటజీ నిజంగా పారుతుందా? చైనా ఇప్పటికే ఆఫ్రికాలో ఒక అతిపెద్ద ప్లేయర్గా ఉన్న టైంలో ఇండియా ఎంత దూరం ముందుకు వెళ్తుందో చూద్దాం. అయితే ఈ కథ మనం అనుకున్నంత సింపుల్గా అయితే ఏం లేదు. ఇండియా ఎంత నిదానంగా, ఎంత స్మార్ట్గా ఆడినా సరే చైనా ఇప్పటికే ఆఫ్రికాలో ఒక పెద్ద ప్లేయర్గా ఎస్టాబ్లిష్ అయింది. చైనా యొక్క పెట్టుబడుల విలువ ఇండియా పెట్టుబడుల కంటే చాలా ఎక్కువ. మౌలిక సదుపాయాల రంగంలో చైనా చేతిలో ఇప్పటికే చాలా కంట్రోల్ ఉంది. కాబట్టి ఇండియా ఆడుతున్న ఈ నమ్మకం అనే గేమ్ చైనా ఆడిన డబ్బు అనే గేమ్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది అని నేను చెప్పడం కూడా తొందరపాటే అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఆఫ్రికా దేశాలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాయి. అందుకే ఇండియా ఇచ్చే ఈ నమ్మకం, స్నేహం రాబోయే రోజుల్లో మరింత విలువ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద మ్యారథాన్ రేస్. చైనా ఇప్పుడు స్ప్రింట్ రేస్లో ముందుకు పోయినా మ్యారథాన్లో ఎప్పుడు ఆఖరి వరకు నిలబడేవాడే గెలుస్తాడు. ఇది కేవలం ఆఫ్రికాలో జరిగే కథ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో ఇండియా తనకంటూ ఒక స్థానాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటుందో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. డబ్బుతో కొనలేని ఆఫ్రికా ప్రజల యొక్క స్నేహాన్ని, నమ్మకంతో ఎలా సంపాదించుకోవచ్చో అని ఇండియా ఆఫ్రికాలో ప్రూవ్ చేస్తుంది. మరి ఈ జర్నీ ఇండియాకి ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.